ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా రండి. చిన్న ప్రశ్న అండి. నీతో యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనవి, అవి నాకెంతో ప్రియమైనది. నీతో యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనవి, అవి నాకెంతో ప్రియమైనది. నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలిచి, 10 తంతుల సితారతో నిన్నే కీర్తించెదా. నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలిచి, 10 తంతుల సితారతో నిన్నే కీర్తించెదా. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. ఈ దినం వాగ్దానం చూసుకున్నామండి. మరి 43వ కీర్తన 5వ వచనం చూసుకుందామండి. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నువ్వేళ తొందరపడుచున్నావు. దేని విషయం తొందరపడుతున్నారు? దేని విషయంలో కృంగిపోయి ఉన్నారు? అయితే కృంగిపోవద్దు, దేవుని యందు నిరీక్షణ ఉంచమని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. కృంగవద్దు. కృంగిన వారిని లేపేది మన దేవుడు, కృంగిన వారిని బలపరిచేది యేసయ్య. కృంగిపోవద్దు అని ఇక్కడ చెప్తున్నారు. దేవుని యందు నిరీక్షణ ఉంచము. ఆయన నా రక్షణకు కర్త, నా దేవుడు. నేను ఇంకనూ ఆయనను స్తుతించెదను. కృంగిపోయిన వేళలో కూడా, బాధపడే వేళలో కూడా నిరీక్షణ ఉంచి దేవుని యందు దేవుణ్ణి స్తుతించండి. కృంగిపోవాల్సిన అవసరం లేదు. మన దేవుడు బలపరిచే దేవుడు యేసయ్య. ఆయన కృంగిన వారిని సైతం లేవనెత్తే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు. ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండి ఆయన రాకడికి సిద్ధపాటు కలిగి ఉండండి. ఈ దినం వాగ్దానం అండి. మరి ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు తండ్రి. కృంగిన వారిని సైతం లేవనెత్తే దేవుడు ప్రభువా, బలపరిచే దేవుడు తండ్రి. నీ బలము, నీ శక్తి మాకు దయచేసి మమ్మల్ని బలపరిచి నీ కృపలో భద్రపరిచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.